క్రిస్మస్ సీజన్ గ్రీటింగ్స్ టు యూ. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. చీకటి ప్రదేశంలో చీకటి ఛాయల్లో నివసిస్తున్నటువంటి వారికి వెలుగు కలుగునుగాక అన్నటువంటి మాటకి కొంచెం ఎక్స్టెన్షన్. ఇది 3వ భాగము, వెలుగును గురించి 3వ భాగము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో, మీరు దేనిని గురించి యోచిస్తారో అది జరుగును, మీ మార్గముల మీద గొప్ప వెలుగు ప్రకాశించును. దేవుని బిడ్డలారా, యోబు ఈ మాట చెప్పడానికి గల కారణం ఇదొక ప్రవచనము. యోబు బ్రతుకుతున్నటువంటి కాలాల్లో యేసు ప్రభు వారు శరీరధారిగా లేడు. ఆయన ఆత్మస్వరూపుడుగా యోబుని దర్శించడం, యోబుతో మాట్లాడటం, బలపరచడం ఇదంతా జరుగుతూ ఉంది. ఆ పరలోక రాజ్యములో జరుగుతున్నటువంటి హెవెన్లీ కోర్ట్, ఆ కోర్టులో ప్రతిరోజు సాతాండ నేరాలు మోపటం, ప్రభు అయినటువంటి యేసు అడ్వకేట్గా, న్యాయవాదిగా ఆయన నిలవబడి డిఫెండ్ చేయటం, తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చడం ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయము మొట్టమొదటి వచనాల్లో మనం గమనిస్తాం. అయితే యోబుకి యేసు ప్రభు వారు జన్మించడం కానీ, యేసు ప్రభు వారిని ఆయన మాటలను మనము గ్రహించినట్లు అక్కడ గ్రహించడానికి అవకాశం లేదు. కానీ యోబు భక్తిని బట్టి, యోబు నిజమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తూ యేసు ప్రభు వారిని ప్రవచనాత్మకంగా భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో చూశాడు కనుక ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు దేనిని యోచిస్తారో, దేనిని ఆలోచిస్తారో, వాట్ ఎవర్ యు థింక్, దేనిని గురించి నువ్వు ఆలోచిస్తావో అది మీకు స్థిరపరచబడును, అది మీకు నెరవేర్చబడును. 2వ భాగం ఏంటంటే, మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుచున్నది, లేకపోతే వెలుగు ప్రకాశించును. ఎందుకు ప్రకాశించును అంటున్నాడంటే, అప్పుడు లేదు వెలుగు. భవిష్యత్ కాలంలో ఇంచుమించు 3000-4000 సంవత్సరాలు ముందు భవిష్యత్ కాలంలో అటువంటి వెలుగు ప్రకాశించబోతుందని ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు మీకు మార్గం తెరవబడుతుంది. ఆ వెలుగు మార్గంలో మీరు నడుస్తారు. నంబర్ 1. నంబర్ 2, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆలోచిస్తున్నవి నెరవేర్చే సమయం ఆసన్నమవుతుంది అంటున్నాడు. నువ్వు ఆలోచించేవి విషయాలు నీకు నెరవేరటానికి అవకాశం వస్తుంది. ఎందుకు అవకాశం వస్తుందంటే, ప్రభు అయినటువంటి యేసు రాబోతున్నారు. రాజ్య సువార్త ఎంత గొప్ప విషయం అండి. నువ్వు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకున్నట్లు బాగానే ఉంది, చర్చికి వెళ్ళొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ నువ్వు అనుకునేవి నెరవేరుస్తాడు యేసు ప్రభు వారిని ఎప్పుడైనా ఆలోచించావు? యోబు ఆ సత్యం చెప్తున్నాడు. ఎందుకంటే ఆ వెలుగు నీ మార్గాలలో ప్రకాశిస్తున్నది కనుక, ఆయన మార్గాలలో నువ్వు నడుస్తూ ఉంటే, నీతి మార్గంలో నడుస్తుంటే, పరిశుద్ధత మార్గంలో నడుస్తుంటే, పాపము లేనటువంటి మార్గంలో నడుస్తుంటే, నువ్వు అబద్ధాలు, మోసాలు, దగాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు చేయి పట్టుకుని పరిశుద్ధాత్ముడితో సహవాసం కలిగి ప్రతిరోజు నడుస్తుంటే, నువ్వు అనుకునేవి నెరవేరుతాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం, ఎంత గొప్ప రహస్యం అండి. ఏంటి? నువ్వు అనుకునేవి. ఎస్ యోబు అదే చెప్తున్నాడు. అందుకే చాలా మార్లు నేను ప్రార్థనలో ఇంకా బయటికి పలకకు ముందే దేవుడు నా ఆలోచనలు తెలుసు కనుక ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మార్గాలు తెరవబడిపోతుంటాయి. అడుగు పెడితే చాలు అక్కడ మార్గాలు తెరవబడతాయి. ఎప్పుడు తెరవబడతాయి అంటే, మనం వెలుగులో నడవాలి.
ఎవరో నన్ను చూస్తున్నారు, నేనేదో పొందుకోవాలి, ఈ లోకంలో నేను కనబడాలి, అబద్ధాలైనా పర్వాలేదు, మోసమన్నా చేసి ఏదో ఒకటి సంపాదించాలి, పేరు ప్రఖ్యాతుల కొరకు పాకుళ్ళాడాలి. ద లస్ట్ ఆఫ్ ది ఐ, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం బట్టి బ్రతుకుతాను నేను అని నువ్వు బ్రతుకుతుంటే నీ యోచించే ఆ విషయాలు జరగటానికి అసాధ్యము. అందుకే చాలాసార్లు ప్రార్థనలో అడిగినా అవి పొందుకోలేకపోతున్నాం. ఈరోజు గొప్ప రహస్యం కదా అది, మార్చుకుంటావా? యోహాను 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆయనే వెలుగు, ఆయనే వెలుగు అని అక్కడ అర్థమయ్యే మాట ఉంది మనకి. కనుక వెలుగైనటువంటి యేసు ప్రభు వారిని నువ్వు అంగీకరిస్తే నువ్వు అడిగినవి పొందుకోవటానికి దేవుడు నీకు సహాయం చెయ్యును గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆలోచనలు నీ చిత్త ప్రకారంగా ఉండటానికి గల ఏకైక చిట్క ప్రభా, మేము నీ వెలుగులో నడుచుకొనుట. చీకటిలో నడుస్తూ నాకు ఇది కావాలి 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 ప్రభా అంటే అది పొందుకోవటం అసాధ్యం. నోరు తెరిచి అడిగినా సరే. కానీ నీ వెలుగులో నడుస్తున్నటువంటి వారు యోచిస్తే చాలు, అవి పొందుకోవటానికి అవకాశం నువ్వు మాకు అనుగ్రహించావని నమ్ముతూ నీ వాక్యం మా జీవితాల్లో నెరవేర్చమని, యోబు గ్రంథం ప్రవచనాత్మకంగా చూసినటువంటి విషయం ఈరోజు మేము విని, ఎస్ లార్డ్, మా ఆలోచనలో కాలుష్యము లేకుండా, కల్మషం లేకుండా, నిష్కపటమైనటువంటి ఆలోచనలు ప్రభా, నీ ఆలోచనలు పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి మేము ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని, వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలను కూడా వెలుగు బిడ్డలుగా చేసుకుని ప్రభా వారిని ధన్యులుగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.